అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది? వినబోతున్న 2 శుభవార్తలు ఏంటి? ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెబుతున్నామో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. కాబట్టి వృశ్చిక రాశి వారు అందరూ కూడా వీడియోను చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్ని కనుక వచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది వృశ్చిక రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో అంటే ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఆదాయం అనేది 2, వ్యయం 14 అన్నమాట. వ్యయం అనేది చాలా ఎక్కువగా ఖర్చు చాలా ఎక్కువగా పెరగబోతున్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్యం అనేది 3, అనారోగ్యం అనేది అస్సలు ఏమీ ఉండదు. ఆరోగ్యం పరంగా అయితే చాలా అంటే చాలా అదృష్టవంతులు అన్నమాట. సుఖం 3 ఉంటుంది, దుఃఖం కూడా 3 ఉంటుందన్నమాట. అంటే సుఖ దుఃఖాలు అనేవి 2 కూడా సమానంగా ఉంటాయి. అవమానం 6 ఉంటుందన్నమాట. ఇక వృశ్చిక రాశి వారికి శనీశ్వరుడు శుభస్థానంలో లేరు. ఆ విధంగా లేకపోవడం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఇబ్బందులు అనేవి పూర్తిగా తొలగించుకోవడం కోసం ఎటువంటి పరిహారాలను మనం చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. అందుకనే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. మీకు కలుగుతున్న ఆ ఖర్చులకు కూడా తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు నియమాలను ఆచరించాలో అవి కూడా చెప్తాను. వీడియో జాగ్రత్తగా గమనించండి. వృశ్చిక రాశి వారు చాలా మంచి వ్యక్తులు, మనస్సున్నవారు. వీరు యొక్క మనస్తత్వానికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు. మనకి రాశులు గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడాను మనం చేసుకునే పుణ్యం వలన, మన దాన ధర్మాల వల్ల, మన మంచి మనస్సు వల్ల, నిష్కలమైన మనస్సు వల్ల ఎదుటి వారిని ఎప్పుడు కూడా ఏ అన్యాయము చేయని మనసు ఉండడం వల్ల మనకి భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేస్తారు అని చెప్పి ఇవి ఒక్క పాయింట్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క కుటుంబ పరంగా వస్తే మాత్రం వృశ్చిక రాశి వారిని ఎవరైతే చేసుకున్నారో, ఇటు వృశ్చిక రాశి వారు ఆడవారైనా మగవారైనా వారి ఒక లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అదృష్టవంతులు అన్నమాట. ఎందుకంటే వీరికి ఉన్న మంచి మనస్తత్వానికి, అర్థం చేసుకునే మనస్తత్వానికి చాలా మంచి వాళ్ళు దొరుకుతున్నారన్నమాట. వీరికి గతంలో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు, చిన్న చిన్న అపార్థాలు, మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడాను ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో పోల్చుకుంటే చాలా బెటర్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క సంతాన విషయానికి వస్తే సంతాన పరంగా కూడా వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరు సంతానపరమైన ఏ విధంగా అయితే కోరుకుంటారో, అంటే నా పిల్లలు ఇదవ్వాలి అదవ్వాలి, అందులో బెస్ట్గా ఉండాలి, చదువులో మంచిగా ఉండాలి, మంచి జాబ్ రావాలి, మంచిగా అందరిలో సెటిల్ అవ్వాలి అని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. మీరు మనుషులకే కాస్తంత దూరంగా ఉండండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కనుక మీకు ఒక అనుమానం వస్తుంది. మనుషులకు దూరంగా ఉండమంటున్నారు ఏంటి అని చెప్పి. ఎందుకు ఈ వృశ్చిక రాశి వారికి అవమానాలు అనేవి 6, ఇక్కడ రాజ్యపూజ్యం 5 ఉంది. ఎంత రాజ్యపూజ్యం 5. మీకు మంచి పేరు ప్రతిష్టలు, సంఘంలో గౌరవం అనేది ఏర్పడినప్పటికీ కూడాను మీరు జనంతో దూరంగా ఉండకపోతే అవమానాలు మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఎంత సైలెంట్గా ఉండి మనం ఎంత పక్కకి ఉంటే కనుక అంత అవమానాలు అనేవి తగ్గే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎదుటి వాళ్ళ విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం, ఉచిత సలహాలు అనేవి ఇవ్వకుండా ఉండడం, మధ్యవర్తులుగా ఉండకుండా ఉండడం, అంతేకాకుండా మన యొక్క బలం ఏంటి, బలహీనత ఏంటి అంటూ మనమే చూసుకోవడం, ఇవేవి కూడా ఎదుటివారికి చెప్పకుండా ఉండడం. ఇవి చెప్పకపోతే మనం 90% సేఫ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత రోజుల్లో ఎదుటివారు బాగుపడుతున్నారు, ఎదుటివారు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు, కడుపుకి ఒక ముద్ద ప్రశాంతంగా తింటున్నారు, కొంచెం సంపాదించుకొని భార్య బిడ్డలను చూసుకుంటున్నారు అంటే చూసి ఓర్వలేకపోతున్నారన్నమాట. బయట వాళ్ళ విషయం పక్కన పెడితే పెళ్ళైన వాళ్ళల్లో శత్రువులు చాలామంది ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి వారి వల్ల నరదృష్టి అనేది చాలా ఎక్కువగా తగిలే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ వృశ్చిక రాశి వారి యొక్క వీక్నెస్ ఏంటి అంటే కనుక వీరు చాలా మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు.
అందరూ బాగుండాలి అనుకుంటారు. కళ్ళ కపటం లేకుండా మంచి చెడు అన్నీ కూడా బయట వారికి చాలా తేలికగా పంచుకుంటారు అన్నమాట. బయట వారి తోటి అంటే మన వాళ్ళేగా అన్నట్లుగా పంచుకుంటారు. ఇక్కడ బయట వాళ్ళు ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు మీ విషయంలో బయట వాళ్ళుగా చెప్పుకోకుండా ఉంటేనే సేఫ్ జోన్లో ఉన్నట్లు అని చెప్పి గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ, మీరు ఎంత మంచిగా చెప్పినప్పటికీ కూడా చాలా రకాలుగా మిమ్మల్ని ఆ నలుగురు ముందు చులకనగా చేయాలి అని చెప్పి చూస్తున్నారు అన్నమాట. కాబట్టి అటువంటి వారు ఎవరో మీకు తెలుసు. వారి వల్ల మీకు ఎన్ని అవమానాలు జరిగాయో కూడా మీకు తెలుసు. కాబట్టి అటువంటి వారితో ఖచ్చితంగా మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే కాస్త బాగోలేదు, కాస్త రూ. 1000 ఇదిగో తీసుకొని వాడుకో, నీ కొట్లో బాగోలేదు కదా అని చెప్పి అనేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పండి? ఒక కన్న తల్లి తండ్రి తప్ప అందరూ కూడా మనల్ని బయట వాళ్ళలాగానే చూస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వారు ఎవరూ లేనప్పుడు మనం ఈ యొక్క పర్సనల్ అనేవి ఎవరితోనూ చెప్పకుండా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ యొక్క విషయంలో మాత్రం మీరు ఆలోచించండి, మంచిగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక వృశ్చిక రాశి వారికి గురువు మంచి స్థానంలో ఉన్నాడన్నమాట. గురువు మంచి స్థానంలో ఉండడం వల్ల దుర్భక్షం గురువు మంచి స్థానంలో ఉండడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు, కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పి అంటాం కదా. ఎంత కృషి చేస్తారో అన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే వీరికి ఉంది. మనం కష్టపడాలి, కష్టే ఫలి అన్నట్లుగా మనం ఎంత కష్టపడితే మనకంత ఆదాయం అనేది వస్తుంది. ఇది మీరు వినబోతున్న మొదటి శుభవార్త. అవునండి. కాకపోతే ఇక్కడ కృషి చేస్తేనే మీకు అదృష్టం కలిసి వస్తుంది. చాలామంది కష్టపడతారు కానీ కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ మీ అదృష్టం రెడీగా ఎదురు చూస్తూ ఉందన్నమాట. మీరు కష్టపడాలి, కష్టపడితే అదృష్టం అనేది మీ దగ్గరికి వస్తుంది. రూ. 5 వచ్చే దగ్గర రూ. 10 అనేవి మీకు ఖచ్చితంగా వస్తాయి. రాసి పెట్టుకోండి. కాకపోతే మీరు కష్టపడితేనే వస్తాయి. ఈ యొక్క విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకొని మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చక్కగా యోగ కాలంలో మీరు సంపాదించుకుంటారు. ఇక ముఖ్యంగా మీకు కొంతమంది మనుషుల యొక్క మనస్తత్వాలు చూసి అసలు జీవితంలో అంటే ఏంటి అని చెప్పి ఈ సంవత్సరంలో మీకు పూర్తిగా జ్ఞానోదయం అయిపోతుంది. ఇప్పటివరకు కొంచెం అమాయకంగా ఉన్నారు. కొంచెం కూడా ముందు ఒకలాగా మీ వెనుకలాగా మంచిగా మాట్లాడుతూ గోతులు తవ్వే రకాల మధ్యలో ఇప్పటివరకు జీవనాన్ని సాగిస్తున్నారు అన్నమాట. అసలు వాళ్ళు ఎవరు అని చెప్పి మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.